హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ పెన్షన్స్, డిజేబుల్ పెన్షన్స్ ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు తెలియంది ఏంటంటే ఆ నోటీసులు ఇచ్చేటప్పుడు 6,000 రూపాయల పెన్షనర్స్లో 4,000 రూపాయల పెన్షన్స్ అర్హత కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి, అంటే నథింగ్ బట్ ఓఏపీ పెన్షన్కి అర్హత కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి 6,000 పెన్షన్స్ని 4,000 రూపాయల పెన్షన్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ పెన్షన్స్లో 15,000 రూపాయల పెన్షన్స్లో 6,000 రూపాయలకి అర్హత కలిగి, అంటే బిలో 85% ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలుగా కన్వర్ట్ చేయడం జరిగింది. మీకు గతంలో ఎవరైతే నోటీసులు, అంటే 2 days బ్యాక్ ఏవైతే నోటీసులు వచ్చాయో అందులో చాలా మార్పులు జరిగాయి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కొత్తగా నోటీసులు జారీ చేయమంటుంది. అంటే ఈరోజు సోమవారం కదండి, ఈరోజు మార్పులు చేశారు. ఆ నోటీసులో మార్పులు చేశారు. అంటే అంగవైకల్యానికి సంబంధించి కానీ తాత్కాలికంగా పర్మనెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పులు చేశారు. మార్పులు చేసిన కొత్త నోటీసులు తీసుకోండి. మీకు అర్థమవుతుందా? మీరు కొత్త నోటీసులు తీసుకోండి. గతంలో ఇచ్చిన, అంటే 2 days 3 days బ్యాక్ ఏదైతే మీ నోటీసులు తీసుకున్నారో వాటిలో మార్పులు చేశారు. ఏదైతే వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారు ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లో నోటీసులు ఉన్నాయో, హెల్త్ పెన్షన్, డిజేబుల్ పెన్షన్ నోటీసులు ఉన్నాయో రద్దు చేస్తున్నట్టు ఆ పెన్షన్స్లో ఆ నోటీసెస్లో మార్పులు ఉన్నాయి, చేంజెస్ చేశారు. కొత్త చేంజెస్ చేసిన కొత్త నోటీసులు ఈరోజు తీసుకోండి. సో A to Z హెల్త్ పెన్షన్ సంబంధించి, అలాగే డిజిటల్ పెన్షన్ సంబంధించి ఒకవేళ మీరు అర్హులని భావించినట్లయితే అప్పీల్కి ఏ విధంగా వెళ్ళాలి, మార్పులు నోటీసులు ఎలాంటి మార్పులు చేశారనేది వీడియో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నేను అప్పీల్కి ఏ విధంగా వెళ్ళాలనేది స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అప్పీల్కి ఏ విధంగా వెళ్ళాలి అంటే, సో మీకు సదరం పెన్షన్ ఏవైతే కేఎస్లో అసలు అనర్హత ఉన్నారని చెప్పి పెన్షన్ తొలగించబడిందో తప్పుగా, అంటే మీ సదరంలో తప్పుబడినా, లేదు మీ సదరంలో ఫేక్ అని మీ పెన్షన్ తొలగించినా, అందులో మీరు అర్హులని భావించినట్లయితే ఏం చేయాలి? సో అలాంటి సందర్భాల్లో అప్పీల్ చేసుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు అర్హులని భావించినట్లయితే అది 15,000 6,000 రూపాయలైనా మీరు అర్హులని భావించినట్లయితే ఓకేనా, మీకు అప్పీల్ చేసే అవకాశం ఉంది. అది ఎలా అంటే, ఈ అప్పీల్ ప్రక్రియను ప్రభుత్వం రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం అమల్లోకి వచ్చింది. అంటే మీకు రైట్ ఉంది, మాకు నిజంగా డిజేబిలిటీ ఉంది అని మీరు అప్పీల్ చేసుకోవడానికి రైట్ ఉంది. అలాంటి రైట్ ప్రకారమే మీరు ఇప్పుడు అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్ ఏ విధంగా ఉంటుంది? ప్రతి లబ్ధిదారుడు సమయానికి, అంటే ఎవరైతే అర్హులను భావించిన పెన్షనర్ ఉన్నారో అతను సమయానికి అప్పీల్ చేయాలి. సమయానికి కూడా ఒక టైం ఉంటుంది, ఆ టైం కూడా చెప్తాను నేను. సో విత్ ఇన్ టైంలో మీరు అప్పీల్కి వెళ్ళాలి. మీరు విత్ ఇన్ టైంలో అప్పీల్కి వెళ్ళకపోతే మీ పెన్షన్ తొలగించబడుతుంది పూర్తిగా. అది అర్థం చేసుకోండి. ఓకే, మీరు ఎలా వెళ్ళాలి, అసలు ఏ విధంగా వెళ్ళాలి అంటే, ముందుగా ఒకవేళ ఇప్పుడు మీరు 15,000 తీసుకుంటా ఉన్నారు, మీ 15,000 పెన్షన్ హెల్త్ పెన్షన్స్ని గవర్నమెంట్ వారు 6,000 రూపాయలు చేశారు. బట్ మీరేమనుకుంటున్నారు, నాకు నిజానికి ఆ లోకోమోటర్ ఆర్థోపెటిక్ డిజేబిలిటీ 85 కాదు, నా దగ్గర 100% ఉంటుంది నాది. అలాగే నాది యాక్సిడెంట్ విక్టిమ్స్, నాది పెరాలసిస్, నాది వీల్ చైర్కి సంబంధించి, మస్కులర్ డిస్ట్రాఫీకి సంబంధించి. సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి సబ్ డిజేబిలిటీలో. సో నా 100% ఎలిజిబిలిటీ, బట్ నేను 15,000 రూపాయలు నాది 6,000 రూపాయలు ఎలా చేస్తారు, నేను అప్పీల్కి వెళ్తాను అని భావించినట్లయితే మీరు ఏం చేయాలి అంటే, ముందుగా మీరు నోటీస్ తీసుకోండి. మీకు గ్రామ వార్డు సచివాలయాలు ఇస్తున్న నోటీస్ తీసుకోండి. అది 15,000 రూపాయలకి పెన్షనర్ అయినా 6,000 రూపాయల పెన్షనర్ అయినా ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈరోజు అది కూడా మీకు అప్డేట్ చేసి నోటీస్ తీసుకోండి. అంటే ఈ రోజు డేట్తో జనరేట్ అయినా చెప్తున్నా, 18 ఆగస్ట్, అంటే 18 ఆగస్ట్ 2025తో జనరేట్ అయినా, లేదు రేపు జనరేట్ అయినా, అంటే ఈ నెల 25 వరకు అవకాశం ఉంది నోటీస్ తీసుకోవడానికి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 25 లోపు నోటీసులన్నీ ఆ పెన్షనర్స్కి ఇవ్వాలి. అంటే ఆ పెన్షన్ అనేది తొలగించబడిన ఇవ్వాలి, లేదు 15,000 రూపాయలను 6,000 రూపాయలుగా చేసినా ఇవ్వాలి, లేదు 6,000 రూపాయలు 4,000 రూపాయలు కన్వర్ట్ చేసిన ఇవ్వాలి. ఏదేమైనా నోటీస్ అయితే పెన్షనర్కి ఇవ్వాలి. లాస్ట్ డేటు ఆగస్ట్ 25 లోపు నోటీసులు జారీ చేయాలి. ఓకే, సో మీరు నోటీస్ తీసుకున్నారు. బట్ ఆ నోటీస్ ప్రకారం మీకు ఇనెలిజిబిలిటీ పెన్షన్ రద్దు చేసినా, లేదు తగ్గించబడినా, మీరు అర్హులను భావించినట్లయితే 15,000 రూపాయలకి 6,000 రూపాయలు అర్హులను భావించినట్లయితే మీరు ఎలా వెళ్ళాలి? ముందుగా నోటీస్ తీసుకున్నారు కదా, ఆ నోటీస్కి మీ ప్రజెంట్ సదరన్ సర్టిఫికేట్ తీసుకోండి. ఆ నోటీసు, ఆ సదరన్ సర్టిఫికేట్ తీసుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి. ఆర్ కిమ్స్, రిమ్స్ ఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, జిల్లా ఆసుపత్రి, ఏరియా హాస్పిటల్, ఈ హాస్పిటల్స్కి వెళ్ళండి. అలాగే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఏవైతే 15,000 పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు పర్టికులర్గా మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ని ఫిల్ చేసి వెళ్ళండి. ఓకే, ఈ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకువెళ్ళండి. సో రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016 పారా 4లో క్లాస్ 3లో ప్రకారం మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ పొందాలి. మీకు అర్థమవుతుందా? అక్కడ మాన్యువల్ 15,000 రూపీస్ అయితే మెడికల్ సర్టిఫికేట్ నేను చూపించాను, తీసుకోండి. ఇంకా 6,000 పెన్షన్ మాన్యువల్ సర్టిఫికేట్ ఇస్తారు. బోత్ ఆర్ మాన్యువల్ సర్టిఫికేట్స్. మాన్యువల్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా? మీరు ఈ హాస్పిటల్స్కి వెళ్ళిన తర్వాత మాన్యువల్
మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు 15,000 అర్హులు కలిగి ఉన్నా లేదా 6,000 రూపాయలు కలిగి ఉన్నా. ఓకే. సో మెడికల్ బోర్డు ఈ మెడికల్ సర్టిఫికేట్ ద్వారా అర్హత ధృవీకరణ జరుగుతుంది. ఈ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు అప్లికి వెళ్ళగలుగుతారు. అప్లికి వెళ్ళే ముందు మీరు చేయాల్సిన పని మాన్యువల్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నేను చెప్పాను 4 హాస్పిటల్స్ పై చెప్పిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, రిమ్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆర్ ఏరియా హాస్పిటల్, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మీరు మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకోండి. ఓకే, మీ దగ్గరికి మాన్యువల్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ వచ్చింది. దాని ప్రకారం మీరు అర్హత కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పీల్ ఫైల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి అంటే అప్పీల్ లెటర్, ఒక లెటర్ రాసుకోవాలి. ఒక సాధారణంగా వైట్ పేపర్ తీసుకుని రాస్తారు. అలాగే మీరు మాన్యువల్గా తీసుకున్న మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా సంబంధిత తాజా డాక్యుమెంట్స్, ఆధార్, పెన్షన్ ఐడి ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకోవాలి. ఓకే, క్లియర్. సో అవి ఎక్కడ మెడికల్ బోర్డ్, మీ ఆధార్, మీ పెన్షన్ ఐడి, మాన్యువల్ సర్టిఫికేట్, లెటర్ ఇవన్నీ కూడా తీసుకొని ఎవరు సమర్పించాలి? రూరల్ అయితే ఎంపీడీఓ గారికి, అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ వారికి, ఎంసీ అంటాం కదా, వాళ్ళకి మీరు అందజేయాలి. వాళ్ళు అందజేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అసలు మీరు వాళ్ళకి అందజేశారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు ఒక రీఅసెస్మెంట్కి షెడ్యూల్ ఇస్తాడు, టైం షెడ్యూల్ ఇస్తారు. మీరు తీసుకున్నారు కదా, వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చి పలానా టైంలో పలానా హాస్పిటల్లో మీరు వెళ్ళి రీచెకప్ చేయించుకోండి, రీఅసెస్మెంట్ చేయించుకోండి అని చెప్పేసి షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్కి పర్టికులర్గా ఆ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, రీఅసెస్మెంట్ నోటీసు. ఆ నోటీస్ ప్రకారం మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సదరన్ సర్టిఫికేట్ నోటీస్ అందిన నుంచి 30 రోజుల్లోపు అప్పీల్ సమర్పించాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు సదరన్ సర్టిఫికేట్ మెడికల్ బోర్డు వచ్చిన అంటే మీకు నోటీస్ వచ్చిన సింపుల్గా మీరు గ్రామ వార్డు సచివాలయంలో నోటీస్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నోటీస్ 18, ఈరోజు తీసుకుంటే 18 కదా, మళ్ళీ సెప్టెంబర్ 18 లోపు మీరు అప్పీల్ చేసేసేయాలి, అప్పీల్కి వెళ్ళిపోవాలి, అప్పీల్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే మీ అప్పీల్కి 30 రోజులు మాత్రమే టైం ఉంది. ఎప్పటి నుంచి? నోటీస్ తీసుకున్న తేదీ నుంచి మీకు 30 రోజులు మాత్రమే అప్పీల్కి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు గ్రామ సచివాలయం నోటీస్ తీసుకున్నారు. నోటీస్ తీసుకొని దానికి సదరన్ సర్టిఫికేటు, ఒక లెటర్ తీసుకొని మామూలుగా మీరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ చెకప్ చేయించుకున్నారు, అక్కడ మాన్యువల్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వితిన్ 30 రోజుల్లోపు మీరు అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్తే అక్కడ ఉన్న ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళ యొక్క మీకు రీఅసెస్మెంట్కి షెడ్యూల్ ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు షెడ్యూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ షెడ్యూల్ ప్రకారం మీరు చెకప్ చేయించుకున్న తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళ యొక్క సదరం పోర్టల్లో మీ డిజేబిలిటీ పర్సంటేజ్ అని మెన్షన్ చేస్తారు. పర్మనెంట్ ఆర్ రెగ్యులర్, వాట్ ఆర్ పర్మనెంట్ ఆర్ టెంపరీ ఆర్ 40% అబోవ్. సో ఎవరికైతే 40% అబోవ్ మెన్షన్ చేశారో వాళ్ళకి ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ పెన్షన్ మీ 15,000 అయితే 15,000, 6,000 రూపాయలు అయితే 6,000 రూపాయల పెన్షన్ కంటిన్యూ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? కంటిన్యూ అయిపోతుంది. సో ఇంకా ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అన్ని డాక్యుమెంట్స్ స్పష్టంగా నీట్గా స్కాన్ చేయించుకోండి, సమయానికి సమర్పించండి, 30 రోజుల లోపే మీరు అప్పీల్ చేయండి. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చేసినట్లయితే మీకు పెన్షన్ వస్తుంది, మీకు అనుకున్న పెన్షన్ మీకు వస్తుంది. సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. క్లియర్గా మీకు చెప్పాను నేను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.